హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తాడిగడప 100 అడుగుల రోడ్ లో ఉన్నానండి. కామినేని హాస్పిటల్ ఏరియాలో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు అండి, మొత్తం 10 ఫ్లాట్లు. దాంట్లో 2 ఫ్లాట్లు అనేవి సేల్కి ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ లో. అయితే ఈ వీడియోలో అయితే 4th ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఒక కస్టమర్స్ కి క్లియర్ గా ఉంటుందని. ముందుగా వీళ్ళు లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు. అలాగే మన 2 ఫ్లాట్లకి మధ్యలో కామన్ కారిడార్ ఏరియా అయితే ఇలా వచ్చింది, అది కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. స్టెప్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, కంప్లీట్ గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. ఎస్ఎస్ ట్రైలింగ్ అది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి డిజైన్ తో మొత్తం సీలింగ్ వర్క్ కానీ కామన్ కారిడార్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. ఇంకా ఫ్లాట్ అయితే ఈ సైడ్ ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి ఉన్నాయండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఫ్లాట్స్ లోపలికి. ఈ ఫ్లాట్ కి ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఇది సిట్అవుట్ ఏరియా. ఇది వచ్చేపాటికి మనకి మేడ్ ఎంట్రన్స్ అనేది సెపరేట్ గా ఇవ్వడం జరిగిందండి. అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను లోపల నుంచి. ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా అండి. చూసారు కదా, చాలా చక్కగా స్పేషియస్ గా వచ్చింది సిట్అవుట్ ఏరియా. అలాగే ఇంకా ఫ్లాట్ దగ్గరికి వచ్చానండి. ఈ ఫ్లాట్ చుట్టూ కూడా చూడండి అండి, మొత్తం చుట్టూ బౌండరీ మొత్తం కూడా చాలా మంచిగా డిజైన్ చేయించారు, టేక్వుడ్ యూజ్ చేయించి. అలాగే సింహద్వారం కూడా మంచిగా డిజైన్ చేయిస్తున్నారు, చూస్తున్నారు కదండి. పాలిష్ వర్క్ అది చేయిస్తే కనుక చాలా మంచి అపీరెన్స్ వస్తుంది. అలాగే సిట్అవుట్ లో కూడా ఒక్కసారి సీలింగ్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సిట్అవుట్ లో కూడా మంచిగా సీలింగ్ డిజైనింగ్ అంతా నీట్ గా చేయించారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుందండి. ఇదంతా చక్కటి లివింగ్ ఏరియా, స్పేషియస్ లివింగ్ ఏరియా. సీలింగ్ కూడా అబ్జర్వ్ చేయండి, మంచి డిజైన్ చేయించుకుంటున్నారు ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు. ఎందుకంటే కబోర్డ్ వర్క్ తోనే వీళ్ళు సేల్ చేస్తున్నారండి. మనకి కబోర్డ్స్ వచ్చేపాటికి 600 SFT కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇక్కడైతే టీవీ వాల్ యూనిట్ వస్తుందండి, ఇక్కడ టీవీ వాల్ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా లోపల చూద్దామండి. మన డైనింగ్ ఏరియా, కిచెన్ అన్ని వన్ బై వన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి డైనింగ్ ఏరియా వచ్చిందండి. ఇదంతా డైనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అలాగే క్రాకరీ యూనిట్ కూడా ఇక్కడ వచ్చింది. ఇదంతా క్రాకరీ యూనిట్. ఇది కూడా చూడండి, చాలా స్పేషియస్ గా పెద్దగా వచ్చింది. ఆ చివరి నుంచి చివరి వరకు కబోర్డ్స్ అవి వస్తున్నాయి, చూస్తున్నారు కదా. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అండి. సీలింగ్ వర్క్ కూడా మంచి డిజైన్ చేయించారు. అలాగే ఇక్కడ వచ్చేవాడికి మనకి పూజ గది వచ్చిందండి. పూజ గది కూడా సపరేట్ గా వచ్చింది. పూజ గది కూడా చక్కగా స్పేషియస్ గానే వచ్చింది పూజ గది కూడా. నెక్స్ట్ కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్. ఇదంతా కూడా కిచెన్ వస్తుంది, చూస్తున్నారు కదండి. ఇదంతా కిచెన్. ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అలాగే ఇక్కడ కూడా వాల్ టైల్స్ అనేవి చూడండి, పై వరకు మొత్తం కంప్లీట్ గా ఫిట్ చేసేసారు, క్లాడింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వాష్ ఏరియా అయితే మనకి ఇటు వచ్చిందండి. ఇటు వచ్చింది, ఇందాక చూపించే కదా వాష్ ఏరియా. మనకి బయట నుంచి మేడ్ రావడానికి కూడా ఎంట్రన్స్ ఉన్నది. ఇలాగ మేడ్ ఎంట్రన్స్ కోసం మనకి ఇలా డోర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇదంతా వాష్ ఏరియా వచ్చిందండి. అలాగే ఇక్కడ మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా ఒక బాల్కనీ లాగా వచ్చింది. గ్రిల్స్ అవి కూడా వీళ్ళే ఇస్తున్నారు, చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చూడండి అండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వార్డ్రోబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. సీలింగ్ వర్క్ కూడా మంచిగా డిజైన్ చేయించారు. ఇదంతా కూడా స్పేషియస్ గా వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక మనకి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది కిడ్స్ బెడ్రూమ్, చూస్తున్నారు కదండి. ఇదంతా కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. కిడ్స్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కూడా కిటికీలు అవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ ఒకసారి అబ్జర్వ్ చేశారు కదండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అదే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇటు వచ్చిందండి. అలాగే గుమ్మాలు కూడా చూడండి, బాత్రూమ్ గుమ్మాలు వచ్చేప్పటికి మొత్తం గ్రానైట్ క్లాడింగ్ చేయించారు. కిడ్స్ బెడ్రూమ్ వైపు ఒక బాల్కనీ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ సైడ్ వచ్చిన బాల్కనీ అండి, చూస్తున్నారు కదా. అలాగే సీలింగ్ వర్క్ అంతా కూడా WPVC మెటీరియల్ యూజ్ చేసి మంచి డిజైన్ చేయించారు. నెక్స్ట్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన గెస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఒకసారి.
ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్, అలాగే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడే ఇచ్చారు. నెక్స్ట్ వీటికి వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, షెల్ఫ్స్ వచ్చేప్పటికి గ్రానైట్ ఇచ్చారు. సో ఇలాగా ఎవరు కూడా చాలా అంటే చాలా తక్కువ మంది ఇలా గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే గ్రానైట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, అందరికీ తెలిసిన విషయమే అండి. సో ఈ 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్ వచ్చినాయి, ఒకటైతే కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, ఈ చక్కటి స్పేషియస్ 3 BHK ఫ్లాట్స్. ఇవి ఫ్లోర్ 2 ఉన్నాయి, అయితే మొత్తం 10 ఫ్లాట్లు 2 ఫ్లాట్స్ ఈ సైడ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది టోటల్ వచ్చేవాడికి 2440 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1865 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 72 గజాలు వస్తుంది. ప్రైస్ అయితే 1,30,00,000 చెప్తున్నారండి, నెగోషియేషన్ ఉంటుంది. కబోర్డ్ వర్క్ అయితే 600 SFT వినైర్ తో చేయిస్తానన్నారండి, ఎందుకంటే వినైర్ మెటీరియల్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ నవ్ డేస్. సో ఆ మెటీరియల్ యూజ్ చేసి మన కబోర్డ్ వర్క్స్ కూడా చేయిస్తా అన్నారు. ఇక ప్రైస్ విషయానికి వస్తే నెగోషియేషన్ ఉంటుందండి, అది మాట్లాడుకోవచ్చు మనం ఫ్లాట్ ఓకే అనుకుంటే. ఈ ఎమ్యూనిటీస్ వచ్చేప్పటికి మనకి జనరేటర్ ఇస్తున్నారు, సీసీ కెమెరాస్, లిఫ్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 2 కార్ పార్కింగ్ వస్తుంది, బైక్ పార్కింగ్ కూడా వస్తుంది. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే మంచి లొకాలిటీలో కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే 100% ప్రొవైడ్ చేద్దామండి. మరొకసారి విన్నవించుకుంటున్నానండి, మనది మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి కమిషన్ బేస్డ్ బిజినెస్ అండి, అదొకసారి అందరూ గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.